జగనే వస్తాడు, అనుమానం లేదు. కాకపోతే 4 సీట్లు తగ్గినా జగనే వస్తాడు, ఏం అనుమానం లేదు దానికి. ఏమైనా కాసుకుంటే కాసుకుని 4 ఎకరాల పొలం కాసుకుందాం. అది నీ కాడ దమ్ముంటే చూడు, నీ కాడ దమ్ముంటే చూడు. లేకుంటే ఏముండను రమ్మను కాసుకునేవాడు. 4 ఎకరాలు ఉంది. వాడే 20 లక్షల ఉద్యోగాలు కాదు, పోయిన తాడో పెట్టిన పసుపు గొమ్మ అని ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తానని అంతే. ఏదో 4గురికి ఎత్తాడు, 10 వాళ్ళకి ఈడు. ఈ ముండ పోతే కాదు, ఈ ముండ గేట్ కాడికే పోలేడు. ఇంకా బాగున్నాడు పవన్. అసలు అనుమానం లేదు, చిక్కకుండా వాడే ఆ ముండ రానిచ్చేదేంది, ఆ ముండ రానిచ్చేదేందంట అసెంబ్లీకి. గేట్ దాకా జగన్ అంటున్నాడు. ఈ ముండ పోతే కాదు, ఈ ముండ గేట్ కాడికే పోలేడు. ఇంకా బాగున్నాడు ఆ ముండ చాలా మందిని చూసిండు. ఇప్పటికి ఏది ఇట్లా తల విసరటం కాదు. ఇంకో 10 కోట్లు ఇస్తే నీ పక్క కూడా వచ్చి పలుకుతాడు. చంద్రబాబుతో పని లేదు. ఒక 10 కోట్లు ఇస్తే నీ పక్క కూడా వచ్చి పలుకుతాడు. అంటాడు. పవన్ కళ్యాణ్ ఏదో నోటుకొచ్చినట్టు వస్తా ఉంటాడు. ఇప్పుడు నేను ఆగుతాంలా అంతే. వాడు టీడీపీ కలిసి 160 సీట్లు గెలుస్తామంటున్నారు. ఏందో వాళ్ళు గెలిచేది, ఏం గెలిచేది లేదు, ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి జగన్ చీకటిగా అంటారు వాళ్ళ పనే అది. అది 10 కోట్లు ఇస్తే చెప్పకుండా పోతాడు హైదరాబాద్. బాగా చేశాడని పవన్. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశాడు అంటాడు. వాడిది ఏం పోయింది ఈ కాసేపు అంటాడు. ఈ 2 నెలలు, 1 నెల 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. వాడే 20 లక్షల ఉద్యోగాలు కాదు, పోయిన తాడో పెట్టిన పసుపు గొమ్మ అని ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తానని అంతే. ఏదో 4గురికి ఎత్తాడు, 10 వాళ్ళకి ఈడు. ఎత్తాడు. నీ ఇంట్లో తెచ్చి ఇస్తాడు. అది నీ ఇంట్లో తెచ్చి ఇస్తాడు. అది ఆడ తెచ్చి ఇస్తాడు. ఈ ముండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చూశారు. చంద్రబాబు నాయుడు ప్రజాగలం అంటున్నాడు. ఎవరితో బాగుంది అంటారు? చంద్రబాబు నాయుడు జనాలకు తెలుసు ఎవరిది బాగుంది. జనాలకు తెలుసు ఎవరిది బాగుంది. జగనే వస్తాడు, అనుమానం లేదు. కాకపోతే 4 సీట్లు తగ్గినా జగనే వస్తాడు, ఏం అనుమానం లేదు దానికి. ఏమైనా కాసుకుంటే కాసుకుని 4 ఎకరాల పొలం కాసుకుందాం. అది నీ కాడ దమ్ముంటే చూడు, నీ కాడ దమ్ముంటే చూడు. లేకుంటే ఏముండను రమ్మను కాసుకునేవాడు. 4 ఎకరాలు ఉంది, కాసుకుంటా. మరి రాపించుకుందాం ఇచ్చిండు పెద్ద మనుషుల చేత. అది జగనే వస్తాడు. అది వాడే అమ్మ పూకు ఏదో చెవతాం. నేను కూడా ఏడు మగోడిని అని చెవతా. అది మన కాడికి ఎక్కువ వాళ్ళు ఉంటారు. అది పులివెందుల్లో జగన్ రాకపోతే ఈ ముండ ఏడుంటాడో అసలు గెలవడు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ గెలిచారు, ఎంతవరకు ప్రభావం ఉంటుందంట? ఇంకొక 20 కోట్లు ఇస్తే పత్తా లేకుండా పోతాడు. అది ఈ 4 రోజులు ఈ నెల మాత్రం ఉంటాడు పిఠాపురంలో, తర్వాత కనపడ్డు. అస్సలు అనుమానం లేదు. అది బీజేపీకి